లెబానాన్లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. కిలోమీటర్కు పైగా పొడవున్న ఈ సొరంగం సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సొరంగ నిర్మాణం కోసం దాదాపుగా 4500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించి ఉంటారని ఐడిఎఫ్ అంచనా వేసింది. ఈ వీడియోను షేర్ చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి ఎన్నో ట్రావెళ్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అయితే ఈ సొరంగంలోని కమాండ్ కంట్రోల్ రూములు, తుపాకులు, రాకెట్ లాంచర్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్ది ఆయుధాలు, ఇతర సామాగ్రి ఉన్నట్లుగా తెలిపింది. దక్షిణ లెబానాన్లో గ్రామాల్లో హిజ్బుల్లా ఇలాంటి సొరంగాలను నిర్మించినట్లుగా వివరించింది. మరోవైపు లెబానాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్లో జరుపుతున్న దాడుల్లో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3186 మంది ప్రాణాలు కోల్పోయారు. 14078 మంది గాయపడ్డారు. శనివారం ఒక్కరోజే 53 మంది మరణించారు.